చెప్పిన తర్వాత వదిలేసి మనం చూస్తున్నాము వీడియోస్ యూట్యూబ్లో కానీ ఇన్స్టా రీల్స్లో కానీ షేర్ చాట్లో కానీ వీటన్నిటిలో చూస్తూ ఉన్నాము. అదే పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిలే, అదే సిటీలో ఉన్న అమ్మాయిలే ఎంత వల్గర్గా డ్రెస్సెస్ వేసుకొని ఏ విధంగా చేస్తూ ఉన్నారు. అయినా వాళ్ళ తల్లిదండ్రులు లేరా? అందరూ ఉన్నారు. సో ఎవరేం చేస్తూ ఉన్నారు? ఎవరేం చేయలేరు. ఎవరేం చేయలేరు. ఘోరాతి ఘోరమైనటువంటి డబల్ మీనింగ్ మాటలతో స్టార్ట్ చేసిందే అమ్మాయిలు. అక్కడి నుంచే మొత్తం స్టార్ట్ అయిపోతా ఉంది. ఎవడన్నా మార్పు రావాలి అంటే కనుక వాళ్ళ లోపల వాళ్ళ మార్పు రావాలి. మార్పు రావాలంటే వాళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడున్న సొసైటీలో ఫుల్ ఆఫ్ అమౌంట్ ఉన్నప్పుడు వస్తుంది. ఆ అమౌంట్ని ఏ రూట్లోనైనా వాళ్ళు సంపాదించవచ్చు. దట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, ఎర్ర బస్ ఎక్క వచ్చిన ప్రతి అమ్మాయి సాఫ్ట్వేర్ ఐటీ జాబ్స్ కాదు, వేరే జాబ్స్ కూడా చేస్తుంటారు. అది మంచి జాబ్ వేరే జాబ్ అనేది పేరెంట్స్ తెలుసుకుంటే బాగుంటుంది.